సుత్తి కొడవలి పార్టీ రాష్ట్ర రథసారథి రేసు ఎంపిక సరికొత్త చర్చకు దారితీస్తోంది. రాష్ట్ర కార్యదర్శి పదవిని దళిత నేతకు ఇవ్వడం వెనుకున్న వ్యూహం ఏంటన్నది ఆసక్తికరంగా మారింది. బీసీ నేతలు పోటీ పడ్డప్పటికీ దళిత నేతను సెక్రటరీగా ఎన్నుకోవడంలో పెద్ద ప్లానే ఉందట. కొందరు సీనియర్లు తమ ఆధిపత్యం నడిచేలా స్టేట్ కార్యదర్శి ఎంపికలో చక్రం తిప్పారట. ఇంతకీ రాష్ట్ర కార్యదర్శిగా దళిత నేతను పెట్టడానికి కారణమేంటి? రాజకీయ వ్యూహమా, పార్టీలో అంతర్గత ఎత్తులా? దళిత నేతకు సిపిఎం రాష్ట్ర కార్యదర్శిగా అవకాశం. జాన్ వెస్లీ ఎన్నిక వెనుక రాజకీయ వ్యూహం ఉందా? సీనియర్ నేతల ఎత్తుల్లో భాగంగానే వెస్లీకి అవకాశం దక్కిందా? కమ్యూనిస్టు పార్టీ అంటే ముందుగా గుర్తుకొచ్చేది పోరాటాలు. బడుగు బలహీన వర్గాలకు అండగా ఎన్ని పోరాటాలు చేసినా ఆ పార్టీల్లో పై స్థాయి క్యాడర్లో ఉన్నత వర్గానికి చెందిన వారే ఆధిపత్యం చెలాయిస్తారనేది జగమెరిగిన సత్యం. పైకి ఎన్ని చెప్పినా లోపల వారి మాటే శాసనం అన్నది ఓపెన్ సీక్రెట్. అయితే ఈ విమర్శలన్నింటికీ చెక్ పెడుతూ కొత్త రాష్ట్ర కార్యదర్శిగా ఓ బడుగు వర్గానికి చెందిన జాన్ వెస్లీని ఎన్నుకోవడం చర్చనీయాంశంగా మారింది. లెఫ్ట్ పార్టీలో ఎప్పుడూ అగ్రవర్గాల నేతలదే పెత్తనం ఉంటుందనే చర్చ ఉంది. అందుకు భిన్నంగా ఈసారి దళిత నేతకు రాష్ట్ర పగ్గాలు అప్పగించారు. పోరాటాలు చేసేది బడుగు బలహీన వర్గాలకు చెందిన వారైతే పార్టీ కీలక పదవుల్లో ఒకే సామాజిక వర్గానికి చెందిన వారి ఆధిపత్యం నడుస్తోందనే విమర్శలు ఉన్నాయి. సిపిఎం, సిపిఐ రెండు లెఫ్ట్ పార్టీలలో అగ్రవర్ణాలకు చెందిన, అందులోనూ ఒకే సామాజిక వర్గానికి చెందిన వారే పార్టీ కీలక పదవుల్లో కొనసాగుతున్నారు. ఉమ్మడి ఏపీలోనూ కమ్మ సామాజిక వర్గానికి చెందిన నేతలు తప్ప మరొకరు సిపిఐ, సిపిఎం రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నిక కాలేదు. సిపిఎం పార్టీకి ఉమ్మడి రాష్ట్రంలో బివి రాఘవులు, సిపిఐకి నారాయణ అంతకుముందు కూడా ఆ సామాజిక వర్గానికి చెందిన వాళ్లే పార్టీ కీలక పదవుల్లో కొనసాగారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తరువాత సిపిఎం, సిపిఐ పార్టీలు కూడా ఆయా రాష్ట్రాలకు కొత్త కార్యదర్శులను నియమించుకున్నాయి. తెలంగాణ వచ్చినప్పటి నుంచి మొన్నటి వరకు తమ్మినేని వీరభద్రమే సిపిఎం రాష్ట్ర కార్యదర్శిగా కొనసాగారు. ఈసారి సిపిఎం కార్యదర్శి రేసులో ఖమ్మం, నల్గొండ జిల్లాల నేతలు పార్టీ పగ్గాల కోసం శతవిధాలా ప్రయత్నించారు. కానీ అనూహ్యంగా వేరే పార్టీ నుంచి వచ్చి అంచెలంచెలుగా ఎదిగిన జాన్ వెస్లీని కార్యదర్శిగా ఎన్నుకున్నారు. సిపిఎంలో ఖమ్మం జిల్లా నేతల డామినేషన్ ఏళ్ల తరబడిగా కొనసాగుతోందనే విమర్శలు ఉన్నాయి. పార్టీ అంతర్గత సమావేశాల్లో కూడా ఈ అంశంపై పెద్ద చర్చే జరిగిందట. లోపల ఎన్ని జరిగినా పైకి మాత్రం తామంతా ఒక్కటే అన్నట్లుగా ఉండేవారు. అయితే ఈసారి కూడా అయితే కమ్మ లేకపోతే రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేతకు కార్యదర్శి పదవి దక్కుతుందని అందరూ భావించారు. మహాసభల్లోనూ ఒకరోజు పార్టీలో సామాజిక వర్గాల ప్రాధాన్యతపై సుదీర్ఘ చర్చ జరిగినట్లు సమాచారం. ఈసారి ఖచ్చితంగా తమకు ప్రాధాన్యత ఇవ్వాలని ఖమ్మం జిల్లా నేతలు పట్టుబట్టినా తెర వెనుక ఓ శక్తి వారి ఆశలను పటాపంచలు చేసిందట. అనూహ్యంగా దళిత సామాజిక వర్గానికి చెందిన జాన్ వెస్లీ పేరును తెరపైకి తెచ్చారట. కింది స్థాయి క్యాడర్ కూడా వెస్లీ వైపే మొగ్గు చూపడంతో గత్యంతరం లేక కార్యదర్శి రేసులో ఉన్న మిగతా నేతలు కూడా ఆ దళిత నేత కార్యదర్శి అయ్యేందుకు ఏకగ్రీవ తీర్మానానికి ఓకే చెప్పారట. కమ్యూనిస్టు పార్టీలో ఒక వర్గం ఆధిపత్యమే కొనసాగుతోందన్న విమర్శలకు చెక్ పెట్టేలా కొత్త కార్యదర్శి నియామకం జరిగిందన్న టాక్ వినిపిస్తోంది. అయితే బడుగు నేతకు పార్టీ పగ్గాలు దక్కడానికి ఓ కీలక నేతే కారణమన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. దాంతో కొత్త కార్యదర్శి స్వతంత్రంగా పనిచేస్తారా లేక సదరు నేత చేతిలో కీలుబొమ్మ అవుతారా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పుడొచ్చిన రథసారథి పార్టీ భవిష్యత్కు బంగారు బాటలు వేయగలరా లేదా అనేది చూడాలి మరి.